నమస్కారం మిత్రులారా. మనం ఏదైనా మంచి మాట విన్నప్పుడు మనసుకు తేలికగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా చెడు మాటలు విన్నప్పుడు మనసు బాధల్లో కూలుకోతుంది. బాధ, సంతోషం అన్నీ మనం బయట నుంచి పంపిస్తాము. విశ్వం ఒక భౌతిక రూపం కలిగిన వస్తువు కాదు కదా. అనంతంగా విశ్వమంతా వ్యాపించిన ఒక నిరాకార శక్తి. ఆ శక్తితో మీ అనుసంధానం పూర్తిగా మీ సుప్తచేతన అవస్థలోనే సాధ్యం. అందుకోసం మీ అంతశ్చైతన్యం జాగృతం చేయండి. ఒకసారి మీరు విశ్వచైతన్య శక్తితో అనుసంధానం కాగలిగితే ఇక సదా మీరు దానితో మాట్లాడుతూనే ఉండగలుగుతారు. మిమ్మల్ని నిరోధించే శక్తి ఇక దేనికి ఉండబోదు. మీలోని సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ యూనివర్స్తో అనుసంధానం అయ్యేలా ట్యూన్ చేస్తుంది. మీ అంతరీకరణ చైతన్యాన్ని విశ్వచైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన చురుకునాని అంటే ఫ్రీక్వెన్సీని అందుకుని మీలోని చైతన్య శక్తిని విస్తరింపజేసి చేయాల్సి ఉంటుంది. మీ అంతశ్చైతన్యంతో మీ కోరికలని ఆ విశ్వానికి నివేదించండి. ఆ విశ్వం చెప్పిన సమాధానాన్ని వినండి. ఇదంతా మీ ఇద్దరికీ ప్రత్యేకంగా జరుగుతుంది కనుక వేరే ఎవరికీ అది తెలిసే అవకాశం లేదు. అందుకనే మీరు ఎంత సమర్థంగా విశ్వంతో అనుసంధానం కాగలిగితే అంతగా మీ కలలు నెరవేరుతాయి. అలాగే ఈ విశ్వం మనం ఏది కోరుకుంటే అది బయట నుంచి మనకు కావాల్సింది పంపిస్తుంది. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్బర్గ్, వారెన్ బఫెట్ ఈ పేర్లు వినగానే ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది? వారి వెనుక ఉన్న లక్షల సంపద గుర్తుకొస్తుంది కదూ. ఎందుకంటే వీరంతా ప్రపంచంలోని గొప్ప ధనికులు. ఒకప్పుడు వీరు కూడా సామాన్యులే. కాని వీరికవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే వీరంతా ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారు. అవి ఎలాంటి కలలు అంటే చాలా గొప్ప దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు ఆసరగా, అలాగే మనకు తెలిసిన వారికి వారి జీవితం గురించి అడిగి చూడండి. ఏముంది, అమ్మాయి పెళ్లి తర్వాత ఆ అబ్బాయి చదువు, ఒక మంచి ఇల్లు, పెన్షన్ డబ్బులతో హాయిగా గడిపేయడమే. ఒక్కసారైనా సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే మాట విన్నారా? అందుకే వారు అలాగే ఉన్నారు. ఒక మిలియనీర్ కేవలం తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ఎంతో కొంత కోరినప్పుడే ఆ విశ్వం అంతకంతకు ఇస్తుంది. ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ తన కూతురు జన్మించిన మరుక్షణం సమాజానికి తన దగ్గర సొమ్మంతా రూపాయి లేకుండా ఇచ్చేశాడు. తర్వాత రోజు అంతకంతకు రెట్టింపు అతని ఖాతాలో పడింది. అందుకే విశ్వానికి ఎప్పుడూ మీకోసం మాత్రమే అడగకండి. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు ఇతరులకు ఎంత ఇస్తే అంత వస్తుంది. అది విశ్వధర్మం. ఇప్పటినుంచి ఇలా అడగండి: ఐ గివ్ టు రిసీవ్, ఐ రిసీవ్ టు గివ్. అంటే దీని అర్థం, నేను పొందుతున్నాను కాబట్టి ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను కాబట్టి పొందుతున్నాను. చూడండి, డబ్బు సంపద కావాలని అందరికీ ఉంటుంది. కాని మొహమాటానికి, గొప్ప కోసం వద్దు అనుకుంటాం. మన ఇంటికి ఎవరైనా బంధువులొచ్చి వెళ్లే ముందు మన పిల్లలకు డబ్బులిస్తే వద్దు అని మన పిల్లలకు నేర్పిస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు డబ్బు వద్దని అలవాటు చేస్తున్నాం. డబ్బు వద్దని చిన్ననాటి నుండే చెబితే ఇక పెద్దయ్యాక డబ్బు ఎలా వస్తుంది? ఎప్పుడైతే డబ్బు వద్దని అంటున్నామో అది రావడం ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, డబ్బు సంపద కావాలా వద్దా? వాడు అన్యాయం చేసి సంపాదించాడు కాబట్టి ఇలాంటి సొమ్ము నాకొద్దు, అలాగైతే నేను కూడా సంపాదించేవాణ్ణి అనే మాటలు ఎన్నోసార్లు మనం వినుంటాం, ఎన్నోసార్లు అని ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి మాటలు విన్నా, మాట్లాడినా మీ దగ్గరకు సంపద రాదు. ఎలా సంపాదిస్తే మీకెందుకు? ఇతరుల సంపద చూసి మురిసిపోండి. అప్పుడు మీకు సంపద అంటే ఇష్టం అని విశ్వం గుర్తిస్తుంది. ఎప్పుడు కూడా డబ్బు సంపదపై వ్యతిరేక ధోరణి పెంచుకోకండి. ఇష్టం, ప్రేమ పెంచుకున్నప్పుడే అది మీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి వచ్చే ముందు నడుముపై కాలుతో తంతుంది, వెళ్లేటప్పుడు కడుపుపై తంతుంది అని పెద్దల మాట. ఎంత గొప్పగా చెప్పారు అంటే దాని అర్థం, నడుముపై తన్నినప్పుడు మనిషి నిటారుగా, తీవిగా ఉంటాడు. డబ్బు ఉన్నవాడు హుందాగా, నిటారుగా ఉంటాడు. కడుపు మీద తన్నినప్పుడు మనిషి వంగిపోతాడు, నిరసించిపోతాడు. ఇలాంటి ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకండి. డబ్బును, సంపదను నిరంతరం ప్రేమించండి. అప్పుడే అవి మీ సొంతం అవుతాయి. ఆలోచనలకు తగ్గ మెటీరియల్ విశ్వం తయారు చేసి ఏదో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వంలో జరిగే చాలా విషయాలకు కారణాలు తెలియవు. వాటి గురించి ఆలోచించడానికి చాలామంది సైంటిస్టులు, ఇతరులు ఉన్నారు. మనం మాత్రం డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి. మీ బలమైన కోరిక మీరు సంపద పరులుగా ఉండాలని. కాబట్టి ఏ ఇతర ఆలోచనల్ని మనసులోకి రానివ్వకండి. ఒక ఆలోచనని బలంగా 45 సెకండ్లు కనుక ఆలోచిస్తే అది మన సొంతమవుతుంది. మరి మీరు కనీసం 16 గంటలు ఆలోచిస్తే సాధ్యం కాదా? తప్పకుండా సాధ్యమవుతుంది.
కాబట్టి ఎంత వీలైతే అంత గొప్ప ఆలోచనలు విశ్వానికి పంపండి. హాయిగా ప్రశాంతంగా సంపాదించాలని కోరుకోండి. ప్రతిదీ సాధ్యమవుతుంది. ఒక్కసారి ఇప్పటి వరకు మీకోసం మీరు ఏం చేసుకున్నారో ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే మీతో పాటు ఇంకో మనిషి మీ లోపల ఉన్నాడు. ముందు దాన్ని సంతృప్తిపరచండి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక 2 నిమిషాలు మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి. అప్పుడే మీకు మీరే న్యాయం చేసుకున్నవారవుతారు. మీ ఆత్మ, మీ శరీరం, మీ మనసు ఇవన్నీ ఒక్కటే. అది మీలోనే ఉంది. మీరు వేటినైనా మీ కల ద్వారానే సృష్టించుకోవాలి. అది డబ్బు, సంపద, ఇంకా ఏదైనా కావచ్చు. మీరు ఎంత ఎక్కువగా ఊహిస్తే అంతగా అవి మీ వైపు ఆకర్షించబడతాయి. ఒక వ్యాపారి తన షాపులో రోజువారీ వ్యాపారంలో సంపాదించే దానితో సంతృప్తి పడకుండా ఇంకా ఎక్కువ కోరుకున్నప్పుడే అది అభివృద్ధి చెందుతుంది. అయితే ఎలా సృష్టించుకోవాలి? మీరు డబ్బు, సంపదను సృష్టించుకునే ముందు ఒక ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ని ఎలాగైతే ముందుగా ఊహించే ప్లాన్ని పేపర్పై పెడతాడో అలా సృష్టించుకోవాలి. ఉదాహరణకి మనం ఒక ఊరికి ప్రయాణం చేసే ముందు ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాక లగేజ్ ఎలా సర్దుకోవాలి, ఏ బెర్త్లో ఎవరెవరు కూర్చుంటారు, మధ్యలో ఏ ఊర్లు వస్తాయి, మధ్యలో తినడానికి ఏం తీసుకువెళ్తాము, ఇవన్నీ మనం ఊహల్లో ముందుగానే సృష్టించుకుంటాం. ఇలాగే ఇంత సులభంగా మీ జీవితాన్ని గొప్పగా, అర్థవంతంగా, సంపదపరులుగా సృష్టించుకోండి. అప్పుడు దాంట్లో మమేకమైపోండి. మధ్యలో ఎలాంటి నెగిటివ్స్ని తీసుకోకండి. కొన్ని రోజుల తర్వాత మీచే సృష్టించబడిన మీ సామ్రాజ్యం మీ ముందు ఉంటుంది. ఇంకెంతకాలం ఇలాంటి నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తారు? మేల్కోండి. ప్రశాంతంగా ప్రపంచ చైతన్య పరిణామంతో కలిసి అడుగులు వేయండి. దుర్భర పరిస్థితుల కోసం, విషాదం కోసం, అనారోగ్యం కోసం, అస్తవ్యస్తమైన కుటుంబ పరిస్థితుల కోసం, పేదరికం కోసం కలలు కంటున్నారు. మీరు సృష్టించుకున్న దుర్భర పరిస్థితుల కారణంగా దుఃఖిస్తున్నది ముమ్మాటికి మీరే మీరే మీరే. అవును, ఎన్నో రోజుల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకుంటూ, యూనివర్స్ గురించి తెలుసుకుంటూ, పైన చెప్పిన పరిస్థితులు మీకు ఉన్నాయంటే ఇంకా మీరు విశాల దృక్పథంతో ఆలోచించడం లేదన్నమాట. వీటన్నింటి నుండి బయటపడాలంటే ముందు పై వాటన్నింటికి వ్యతిరేకంగా ఆలోచించండి. ఇంతకన్నా సులభమైన మార్గం ఏదీ లేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోకండి. అది మూర్ఖత్వం. అందుకే నేను చెప్పేదేమిటంటే మీ తలరాతను మీరే మార్చుకోవాలి. మార్గదర్శి, గురువు, దైవం ఇవన్నీ కొంతవరకే. మిమ్మల్ని ఒక గమ్యం వైపు నడపడం వరకే. ఆ తర్వాత నడవాల్సింది మాత్రం మీరే. మీరు ఎంచుకున్న దానికి సంబంధించినవి మాత్రమే లభిస్తాయి. అది మీ చేతుల్లోనే ఉంది. అది డబ్బు, సంపద లేదా ఇంకేమైనా కావచ్చు. కాబట్టి మీరే ఆలోచించండి. గొప్పగా, ఉన్నతంగా. ఎప్పుడైనా దేవుని ఉత్సవాలు జరిగినప్పుడు ఆ ఉత్సవాలు చూసి మురిసిపోండి. ఆ నగలు, ఆ వైభోగం ఎంత గొప్పవి. స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు అవి చూసి మురిసిపోండి. మన అంతరాత్మలో ఉన్న పరమాత్మ యొక్క వైభవాన్ని బయట చూడ్డం అలవాటైతేనే మనం మన అంతరాల్లో చూడ్డం మొదలవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక్కసారి మీ మనసు తేలికైంది కదా? ఇప్పుడు మెల్లిమెల్లిగా డబ్బు, సంపద, వైభవం అనే పదాలతో మీ ఇన్నర్ మైండ్ని నింపండి. అది పెరిగి పెరిగి మీకు అఖండ సంపద సొంతమవుతుంది. మీ మనసులోకి ఎలాంటి నెగటివ్స్ని రానియకండి. మీరు ఒక నిండు కుండలా మారిపోవాలి. అప్పుడు మీకు ఏదైనా సాధ్యమవుతుంది. ఇక నుండి మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం అలవాటు చేసుకోండి. ఉన్నతంగా, ఇతరులు, మీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేలా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఇతరులు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా మార్చుకోండి. ఎందుకంటే మీకు మీరే రాజు. రాజుకు అన్ని రకాల వైభోగాలు ఉంటాయి. వాటితో మీరు తూలతోగాలని ఆశిస్తూ ప్రతిరోజు చెప్పండి, ఐఎమ్ కింగ్. ఎస్, యు ఆర్ ద కింగ్. మీ మనసు ఎప్పుడు కోరికలతో నిండా ఉన్నప్పుడే మీరు సమృద్ధిగా ఉంటారు. ఎలాంటి కోరికలు లేకుండా జీవన్క్షమల జీవించడానికి మీరు జన్మ తీసుకోలేదు. మీ ద్వారా ఏదో సృష్టించబడాలి. అది నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. ఇంకా మీ అంతరంలో జరిగే నిరంతర సంఘటనలకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. అది డబ్బు, సంపద లేదా ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతిదీ ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. అది మనసు యొక్క లక్షణం. 24 గంటలు ఆలోచించినా అది అలసిపోదు. మీ శరీరానికి మాత్రమే అలసలు వస్తుంది. జీవక్రియలో ఇది ఒక భాగం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పదాలను ఎంచుకోండి. ఉదాహరణకు, నేను చాలా బాగున్నాను, నాకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంది. ఇలా చాలా సులభంగా ఉన్న పదాలను మీ అవసరానికి తగ్గట్టుగా ఒక పేపర్పై రాయండి. రాసిన తర్వాత మళ్లీ కొట్టేయకుండా చూసుకోండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు టీవీ చూడ్డాలు, బాదుతాగాని కొట్టడాలు అరగంట ముందు ఆపేసి ప్రశాంతంగా మీకు వచ్చే ఆలోచనలు లైట్లు ఆర్పేసి గమనించండి. అలా వచ్చి మీకు మీ మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. మెల్లిగా లేచి ఉత్తర దిక్కున ముఖం పెట్టి కళ్ళు మూసుకుని 20 నిమిషాల ధ్యానం చెయ్యండి. అది ఏ రకమైన ధ్యానమైనా సరే.
ఆ ధ్యానంలో మీరు రాసుకున్న చిన్న చిన్న వాక్యాలను చెబుతూ పోండి. ధ్యానం తర్వాత మెల్లిగా లేచి నేరుగా వెళ్ళి పడుకుని ఇందాక ధ్యానంలో చెప్పిన వాక్యాలను చెబుతూ అలాగే నిద్రలోకి జారుకోండి. కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఇది నిజం. ఇదే విధంగా డబ్బు లేదా సంపద గురించి మీ ఆలోచనలు ఎప్పుడూ మీ మనసులో దృఢంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు వాటిని పొందగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మీ కోరిక మాత్రం ఒక సంపదపరులుగా ఎదగడం మాత్రమే అయి ఉండాలి. దీని కొరకు ఏం చెయ్యాలి? ముందుగా మీరు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. మీరు ఒక సర్కిల్ గీసుకోండి. దాంట్లో మీరు మాత్రమే ఉన్నారు. 2వ సర్కిల్లో మీ భార్య పిల్లలు, 3వ సర్కిల్లో మీ కుటుంబ సభ్యులు, 4వ సర్కిల్లో బంధువులు, 5వ సర్కిల్లో స్నేహితులు, 6వ సర్కిల్లో సమాజం ఇతరత్రా ఉన్నారు. మీరున్న సర్కిల్ స్పష్టంగా అంటే డబ్బు సంపదతో నిండినప్పుడే మిగతావన్నీ స్పష్టంగా ఉంటాయి. అలా లేనప్పుడు మీ జీవితం అయోమయంగా తయారవుతుంది. అందుకనే మీరు ఏం చేస్తారంటే రోజూ పడుకునే 30 నిమిషాల ముందు డబ్బు, సంపద, విజయం అనే పదాలను పలకండి. ఈ 3 మీకు ఒక మంత్రంలా మారిపోవాలి. వీటిని పదే పదే చెప్పినప్పుడే మీ ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్ తీసుకుని మీకు అవకాశాలను కల్పిస్తుంది. ఆ అవకాశాల ద్వారా మీరు మీ సర్కిల్ని నింపుతూ పోండి. ఒకరోజు మిగతా సర్కిల్ వారు మిమ్మల్ని తలెత్తి చూస్తారు. ఇలా ఒక స్థాయికి ఎడిగిపురండి. ఇంత చిన్న 3 పదాలకు అంత శక్తి ఉందా అనే అనుమానం మీకు రావచ్చు. ప్రపంచంలోని గొప్ప కోటీశ్వరులు ఈ 3 మంత్రాలను జపించినవారే. ఉదాహరణకు బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్. మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంత్రము, తంత్రము, యంత్రము. అసలు ఏమిటివి? ఎప్పుడైనా ఆలోచించారా? మంత్రం జపించాలి, యంత్రం రచించాలి, తంత్రము క్రియ చెయ్యాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు కావలసిన దాన్ని మననం చెయ్యాలి. ఒక దేవత ప్రతిష్టకు ముందు సంకల్ప బలం ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా పనులు జరుగుతాయి. మీ జీవితంలో సంపదపరులు కావాలనుకున్నప్పుడు మీకు కూడా ఇలాంటి సంకల్ప బలం అవసరం. మీరు చెయ్యాలనుకున్న పనిని అడ్డదిడ్డంగా చేసినప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే శుభ్రంగా ఒక పేపర్ పైన మీరు ఒక చక్కని మీ జీవితానికి ఒక రూపాన్నివ్వండి. ఆ తర్వాత దాని కొరకై నిరంతరము పని అంటే క్రియ, తంత్రము చెయ్యండి. మీ జీవితం కూడా అందమైన మందిరమవుతుంది. అందులో చక్కని విగ్రహం, పూజలు అందుకుంటున్న మీరు. దీనికంతా మీరు ముందుగా చేయాల్సింది కేవలం మీ జీవితాన్ని గొప్పగా కలలు కనడమే. ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారంటే, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంత గొప్ప వ్యక్తి తన అనుభవంతో చెప్పిన మాటలు అవి. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోండి, అనుకున్నది సాధిస్తారు, సంపద పరులవుతారు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అవసరమున్న వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.